బ్రో హాయ్, నేను క్వశ్చన్ అయితే చెప్తారా? లైక్ ఏం చేస్తే డబ్బులు, ఫేమ్, ఫ్రీడమ్ వస్తుంది? బ్రో డబ్బులు, ఫేమ్, ఫ్రీడమ్ అనేది డబ్బులు అనేది మన చేతిలో ఉంటుంది. అది మనం కష్టపడిన దాన్ని బట్టి, మనం బుర్ర బట్టి డబ్బులు అనేది వస్తుంది. ఫేమ్ అంటారా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేమస్ అయిపోతున్నారు. దాని ఎలా పని చేసినా సరే, లేదంటే అలవాటు లేని పనులు తెలుసు కదా యూట్యూబ్ లో. ఇంకా ఎలా ఫేమ్ అనేది ఎలానే వస్తుంది బ్రో. బట్ ఫ్రీడమ్ అనేది అది మన మైండ్ లో ఉంటుంది. ఫ్రీడమ్ అనేది మనం నచ్చిన పని మనం చేసిన దాంట్లో ఫ్రీడమ్ ఉంటుంది. మనీ అనేది అయితే మాత్రం అది ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ అండ్ మన తెలివితోనే సంబంధం అయి ఉంటుంది. అక్కడికి మారచ్చు. బాగా చెప్పారు. అంటే కొందరు దొంగతనం చేసి మళ్ళీ ఫేమ్ అంటే ఆ పని చేసి, ఫ్రీడమ్ అంటే డబ్బులు ఉంటేనే ఫ్రీడమ్ వచ్చేదని ఉండే కరెక్టా రాంగా? బ్రో డబ్బులు అనేది ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ డబ్బులు సంపాదించేది అనేది మనకి ఒక లీగల్ వేలో సంపాదిస్తే మనకి ప్రశాంతత అనేది ఉంటుంది. ఫ్రీడమ్ కూడా అప్పుడే వస్తుంది. ఎప్పుడంటే నువ్వు మంచిగా సంపాదించి మంచిగా ఓన్లీ అంటే లీగల్ వేస్ లో సంపాదించాలంటే కనుక మనకి నైట్ నిద్ర అనేది ప్రశాంతంగా పడుతుంది. నైట్ నిద్ర లేనప్పుడు ఫ్రీడమ్ ఇంకెందుకు ఓన్లీ అంటే ఒక లిమిట్ కి సంపాదించాలా, బాగా ఫ్రీగా నిద్రపోవాలంటారు. అంతే. అంటే మనం చేసే పనిలో మంచి ఉండాలి బ్రో. మనం ఎవరికి భయపడవసలేదు. అంతే. ఏం చెప్పావురా? ఏం చేసే డబ్బులు, ఫ్రీడమ్, ఫేమ్ వస్తుంది? మన కష్టం ద్వారా మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు మనకి కొంత కష్టపడి సంపాదించుకున్న వాటికి పైసలు వచ్చిందని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. లేదు పక్కన ఎవరన్నా సంపాదించి పెట్టి మనం ఎంజాయ్ చేయాలంటే రావదు. ఫ్రీడమ్ అంటే మనకి ఏదన్నా అనిపించినప్పుడు మంచిగా మనకు ఒక సెటిల్ అయ్యాం, ఓకే మనకంటూ ఒక గోల్ ఉంది, అది ఉన్నప్పుడు మనకు కొంచెం ఎంజాయ్ ఫ్రీడమ్ గా ఉండొచ్చు. ఫ్రేమ్ అంటే ఇంకా అంటే అంటే ఏముంటది? ఏముంటదంటే ఇంకా మనం చేసే మన ఫ్రెండ్షిప్ చేసే దాన్ని బట్టి ఇంకా అట్లా ఎంతమంది మనం ఉంటారో అట్లా మన లిమిట్ లో మనం ఉండాలంటారు. ఇంకా అంటే ఇంకేముందన్న. ఓకే బ్రో.